నమస్తే, వెల్కమ్ టు సూపర్ఫాస్ట్ న్యూస్ అట్ 9 PM. నేను దుర్గా. నేను కార్తీక్ అర్వా. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఇటీవల బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకుని పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. అదే ప్రమాదంలో మృత్యువుతో పోరాడి ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా వైఎస్ జగన్ పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. ఇక బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. రేపు బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారని ఆయన చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో మన షిప్పింగ్ హార్బర్ నుంచి వేటకెళ్లిన మత్స్యకారులు దురదృష్టవశాత్తు వారు గల్లంతైన నేపథ్యం వచ్చిన ప్రకృతి వైపత్యాల వల్ల అందులో ఒకరు సజీవంగా బయటపడడం ఆ భగవంతుని దయ వల్ల, మిగతా ఆరుగురు కూడా ఇప్పటికీ కూడా వారు ఆచూకు తెలియకపోవడం, ఆ నేపథ్యంలో ఆ కుటుంబాలను కలిసి వాళ్ళు ఓదార్చి ఏదైతే ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి వారికి సరైన సహకారాలు అందకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వారికి అండగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బోటు డ్రైవర్ చిన్న ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఓదార్పు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో బోటు ప్రమాదాలు జరిగినప్పుడు వైఎస్ జగన్ బాధితులను ఆదుకున్నారని చిన్న గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న నేపథ్యంలో ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, విద్యుత్ ఛార్జీలు, ఎగుమతుల్లో ఎదురవుతోన్న ఇబ్బందులు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్న పరిస్థితిని ఆయన పరిశీలించనున్నారు. ఇక ఈ సందర్భంగా ఆక్వా రైతులను పరామర్శించి వారి సమస్యలు, ఇబ్బందులు, నష్టాలపై నేరుగా వివరాలు తెలుసుకుంటారు. రైతుల ఆవేదనను విని వారికి ధైర్యం చెప్పడంతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు జగన్. ఇక ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ జగన్ ఈ పర్యటన ద్వారా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారి తరఫున పోరాటాన్ని మరింత బలోపేతం చేయనున్నారు. అంటే ఈ 5-6 కంపెనీల వాళ్ళు ఉంటే చాలు, ఆ కార్టెల్ ఏం చెప్తే అది నేను చేస్తాను, రైతులు నష్టపోయినా పర్వాలేదు, వాళ్ళు అన్యాయం అయిపోయినా పర్వాలేదు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నా పర్వాలేదు అనేటువంటి ధోరణి ఈరోజు ప్రభుత్వంలో కనబడతా ఉంది. ఇది ఒక్క ఈ రంగమే కాదు, అది టొబాకో కానివ్వండి, లేకపోతే ఇది కానివ్వండి, వరి కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, ఏది తీసుకున్నా సరే ఈరోజు రైతులు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన వ్యవసాయం అనేటువంటిది దండగా అనేటువంటిది ఆయన విధానం ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉన్నాడు ఆయన. సో ఈరోజు ఈ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నందుకు ప్రజలు బాధపడుతూ ఉన్నారు. కానీ ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు వారి పక్షాన్ని నిలబడతారు, ధైర్యాన్ని ఇస్తారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు అనేటువంటి నమ్మకం రైతుల్లో ఉంది కాబట్టి వారు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే రేపు 15వ తారీఖున భీమవరం వస్తూ ఉన్నారు. లక్షలాది మంది ఆక్వా రంగంలో ఉన్నటువంటి రైతాంగానికి భరోసాను ఇస్తారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు. డెఫినెట్గా ప్రభుత్వం ఏదైతే రెగ్యులేషన్ చేయాల్సినటువంటి ప్రభుత్వం ఇర్రెగ్యులర్గా బిహేవ్ చేస్తూ ఉందో డెఫినెట్గా దానికి సమాధానం ఏ రకంగా చెప్పాలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి వారి తాలూకా మెడలు వంచేటువంటి కార్యక్రమం రేపు 15వ తారీఖు జరగబోతా ఉంది. రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో 6గురిని హత్య చేసిన నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ చనిపోయాడు. కొత్తూరు మండలం పెంజర్లలోని ఓ వెంచర్లో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ కనిపించడంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. రాజ్ కుమార్ తన మేనమామ ఊరైన పెంజర్లలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. నాకు జీవితం లేదు, భూమి మొత్తము నాకు ఎకరన్నర భూమి దాకా, 2 ఎకరాల భూమి దాకా అమ్ముకున్నా. నేను అమ్మి మొత్తం సగం వాళ్ళకే పెట్టిన పైసలు కూడా నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాజ్ చేసి ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలకి 2 పిల్లలు నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నా. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి లాస్ట్కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఎంత మోసం చేసినందుకు అక్షయని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నమ్మని వాళ్ళ అమ్మని ఎలాగైనా నేను చంపి నేను నా కుటుంబం ఏమైనా చేసుకొని చనిపోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నా. నేను ఏదైనా వాళ్ళని చేసి నేను ఏమైనా చేసుకొని చనిపోవాలని నిర్ణయించుకున్నా. ఒకవేళ నేను నా కుటుంబం చనిపోతే
నాకు భూమి బుట్ట లేదు కాబట్టి ఎలాంటి నా తల్లిదండ్రులకు ఉన్న భూమిలో పెట్టొద్దని నన్ను మా కుటుంబం అందరు నలుగురిని అనాథల లాగా శ్మశాన వాటికల్లో మమ్మలను కాల్ చేయాలని తెలియజేస్తున్నాను. నాకు ఎలాంటి ఫ్యామిలీ మరియు ఎవ్వరూ లేరు. నేను చేసిన తప్పుకు నేనే శిక్షించుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ నన్ను ఇంతవరకు అన్యాయం చేసినందుకు నేను జీర్ణించుకోలేకపోతున్నాను కాబట్టి వాళ్ళని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నాను. సింగరేణి ఆర్థికాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇందులో భాగంగా తాడిచెర్ల బ్లాక్ 2ను సింగరేణికి కేటాయించినట్లు ఆయన చెప్పారు. ఇక సింగరేణి భరోసా యాత్రలో భాగంగా కొత్తగూడెంలో నిర్వహించిన సభలో కిషన్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు. మంత్రిగా నేను మోడీ గారిని అనేక సార్లు కలిసి ఈ సింగరేణిని ఆదుకోవాలి మనం అని చెప్తే పెద్ద మనసు చేసుకొని న్యాయశాఖ అనుమతులు తీసుకొని వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఈరోజు ఈ యొక్క తాడిచెర్ల 2 ఈ యొక్క సింగరేణికి కేటాయించామని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. తెలంగాణ భవన్లో రేవంత్ రెడ్డికి రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు సంఘీభావం తెలుపుతూ బీఆర్ఎస్వి బీఆర్ఎస్వై ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దానం చేసిన రక్తాన్ని సీఎం నివాసానికి తీసుకువెళ్లేందుకు యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడిన రక్తం వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకో రాజ్ కుమార్ కు రేవంత్ రెడ్డికి ఏమైనా తేడా ఉందా అని ఆయన నిలదీశారు. ఇక ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా అని మండిపడ్డారు హరీష్ రావు. కరీంనగర్లో ఎల్ఎండి డ్యాంను పరిశీలించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. రాజకీయ కక్షను రైతులపై చూపించొద్దన్నారు. ఎల్లంపల్లికి నీరు రాకపోతే హైదరాబాద్లో తాగునీటికి సైతం ఇబ్బందే అన్నారు. రేవంత్ రెడ్డి రక్తదాహానికి రక్తదానం పేరుతో బీఆర్ఎస్ నిర్వహించిన నిరసనకు కౌంటర్గా గాంధీ భవన్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను వివరిస్తూ ఫోటోలను ప్రదర్శించారు. కమిషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని బల్మూరి వెంకట్ ఆరోపించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి 100 మెడికల్ సీట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. మాజీ సీఎం వైఎస్ జగన్ కృషి ఫలితంగా పిడుగురాళ్లలో 100 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఎన్ఎంసీ ఆమోదం తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు చేపడుతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. 17 మెడికల్ కాలేజీలో భాగంగా పిడుగురాళ్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టింది గత వైఎస్ జగన్ ప్రభుత్వం. పల్నాడు జిల్లా ప్రజల ఆరోగ్య భద్రత కోసం మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్ హయాంలోనే 95% మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది నుంచి మెడికల్ కాలేజీ ప్రారంభం కానుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తుందని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన స్వలాభం కోసం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును తెలంగాణకు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఇక నెల్లూరులో వైఎస్ఆర్సీపీ టాస్క్ ఫోర్స్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో సజ్జలతో పాటు గ్రేటర్ రాయలసీమ వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. 26 జనవరిలో తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళ తెలంగాణ అసెంబ్లీలో చెప్తే తప్ప ప్రపంచానికి తెలియదు. ఆయన ఏం చెప్పారనేది కూడా ప్రపంచానికి ఇప్పుడు తెలుసు. చెప్పిన తర్వాత అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనంలోకి తీసుకొచ్చాక మీ ద్వారా మీడియా ద్వారా కిందికి పోయింది. ఏమని లోపాయకారిగా మా మధ్య టాక్స్లో చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. నీ మీద ఉండే గౌరవంతో ఇది రాయలసీమ లిఫ్ట్ నేను ఆపేస్తున్నా అన్నారు. ఆపేశారు అని ఇది జరిగింది జనవరిలో. అది వస్తే దాని మీద ఎట్లా చేశారు, జరుగుతున్న పని పూర్తయిన పని ఎందుకు మీరు కంప్లీట్ చేయలేదు, ఆ దాదాపు పూర్తయిన పని. ఇది రాయలసీమ ప్రాంతానికి నెల్లూరుకు ప్రాణాధారం కదా. ఉన్న వాళ్ళ నీళ్ళ నీళ్ళు కేటాయించి నీళ్లు తీసుకోవాలన్నా కూడా ఇది అవసరం కాదా అనే క్వశ్చన్ చేస్తే కూడా సమాధానం లేదు. పైగా దబాయింపు, బుకాయింపు, అసలు ఆన్సర్ ఇవ్వకుండా ఇంకేదో ఎత్తుకొని మాట్లాడడం.
ఇది చేస్తూ తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ కాలం సాగదీస్తూ వచ్చారు. రాజధానికి భూములివ్వని రైతులను కూటమి సర్కార్ వేధింపులకు గురిచేస్తోంది. రైతుల పొలాలకు దారి లేకుండా చేయడం, వారి భూముల్లో కరెంటు స్తంభాలు పడేయడం, మోటార్లు పైపులు మాయం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే నెలల తరబడి కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయని పరిస్థితి నెలకొందక్కడ. తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాలలో భూములు ఇవ్వని వందలాది మంది రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. భూములు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం తమపై రకరకాలుగా కక్ష సాధిస్తోందని రైతులు వాపోతున్నారు. అంతకుముందు బ్యాంకు రుణాలు వచ్చేవని, ఇప్పుడు బ్యాంకులు రుణాలు ఇవ్వడం ఆపివేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. వైఎస్ఆర్సీపీ సిఆర్డీఏ పరిరక్షణ కమిటీతో రాజధాని రైతుల సమావేశం జరిగింది. ప్రభుత్వ అరాచకాలను వైఎస్ఆర్సీపీ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు రైతులు. బలవంతపు భూసేకరణను హైకోర్టులో సవాల్ చేసినా దౌర్జన్యం ఆగటం లేదని రైతులు వాపోయారు. కూటమి ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై రౌడీజం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మీరు సీఎం రమేష్ గారు కొనడానికేమో 5 కోట్ల పై చిక్కు పెట్టి కొంటాడు అధికారికంగా. రైతుల దగ్గర నుంచి పొలం లాక్కునేటప్పుడు మాత్రం 2,47,00,000 ఇస్తారు. మన లౌకేష్ బాబుకి రైతులు వీళ్ళకి 7 కోట్ల 8 కోట్లు ఇచ్చారనుకోండి, 1 కోటి రూపాయలు లోకేష్ ఇవ్వరుగా. అక్కడైతే 20,000 పెట్టి స్క్వేర్ ఫీట్ కడితే దానిలో 5,000 6,000 ఇస్తారు. ఏమిటి అన్యాయం అంటున్నా? మీకు రైతుల మీద అసలు ప్రేమ ఉందా? ఉండవల్లిలో ప్రభుత్వ అరాచకాలను వైఎస్ఆర్సీపీ సిఆర్డీఏ కమిటీకి వివరించారు రైతులు. బలవంతపు భూసేకరణను హైకోర్టులో సవాల్ చేసిన దౌర్జన్యం ఆగడం లేదని రైతులు వాపోయారు. తమపై రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు వారు. జరిగిన బుల్డోజ్ చేశారు ఏదైతే ఉందో 2 ఎకరాల 70 సెంట్లు, దాని గురించి మాట్లాడదాని వచ్చాం. మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకసారి విజిట్ చేసి మాకు మనోధైర్యం ఇచ్చి కొంచెం ఇట్లాంటి బుల్డోజ్ చేసే కొన్ని కార్యక్రమాలు ఆపుతారు, మాకు అండగా ఉంటారని మేము ఇన్వైట్ చేయడానికి వచ్చాము. పెనుమాకలో 3 దగ్గర నుంచి ఈరోజు ఇంకొక 60 సెంట్కి దాన్ని పిలిపిస్తున్నారు డిప్యూటీ కలెక్టర్ దగ్గరికి. దాన్ని కూడా ఇవాళ రాత్రి లేదా రేపు పగలు దాన్ని కూడా బుల్డోజ్ చేద్దాం అంటున్నారు ఆఫీసర్లు. సరే ఇవన్నీ చెప్పాము, అన్నీ చెప్పి జగన్ అన్నని ఇన్వైట్ చేద్దాం పెనుమాక అని కమిటీకి చెప్పాము రమ్మని. ఒకసారి చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగులు మరోసారి పోరుబాట చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. చంద్రన్న బోడిగుండు పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించింది. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఫెడరేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామిరెడ్డి గుండు చేయించుకున్నారు. ఆయనతో పాటు పలువురు ఉద్యోగులు కూడా ఇదే తరహాలో నిరసన తెలిపారు. 2026 జూలై నుంచి రావాల్సిన 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. అలాగే డిఏ అరియర్స్ 5 పెండింగ్ ఉన్నాయి. మొత్తం 82 నెలల డిఏ అరియర్స్ పెండింగ్ ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. గత 2 ప్రభుత్వాలు ఇచ్చిన 27% అయ్యారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏంటంటే ఈ జూలై 1 నుంచి 24 జూలై 1 నుంచి ఇప్పటి వరకు అంటే 24 నెలల పాటు ఉద్యోగులకు 27% అయ్యారు. ప్రభుత్వం ఎగ్గొట్టింది, అదొక నష్టం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో ఉద్యోగులకు సరెండర్ లీవ్లు 2 ఇవ్వాలి, అవి పెండింగ్. ఏపీ గిరిజన గురుకులాల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఈ ఏడాదికి రెన్యువల్ చేయాలని కోరుతూ తాడేపల్లిలోని హెడ్ ఆఫీస్ వద్ద నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకులాల నుంచి పెద్ద ఎత్తున టీచర్లు తాడేపల్లికి తరలివచ్చారు. గురుకుల సెక్రటరీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తమ సమస్యను విన్నవించాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తోన్న టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. తాజాగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు విజయవాడలో ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేతనాలు బకాయిలు పడుతున్నారని వారు మండిపడుతున్నారు. తక్షణమే పెండింగ్ జీతాలు చెల్లించాలని, లేని పక్షంలో సమ్మెకు వెళతామని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఇన్ఛార్జ్ ఎంపికపై మంత్రుల సమక్షంలో జరిగిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో 2 వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఎంపికపై తిరుపతిలోని ఓ హోటల్లో నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలోనే పచ్చ నేతలు తన్నుకున్నారు. తోపులాటలు, పిడిగుద్దులతో రక్తం వచ్చేలా కొట్టుకున్నారు.
తమిళపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా శంకర్ యాదవ్ను నియమించాలని టీడీపీలోని ఓ వర్గం పట్టుబట్టింది. అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి తక్కువ మందిని మాత్రమే అనుమతించారని జయచంద్రారెడ్డి ఆరోపిస్తున్నారు. ఆయన పిలుపుతో జయచంద్రారెడ్డి మద్దతుదారులు భారీగా హోటల్కు తరలివచ్చి ఘర్షణకు దిగారు. కోట్లాది రూపాయల విలువైన బైరటెస్ ను రాత్రికి రాత్రే తరలించేశారని ఫిర్యాదు చేస్తే ఏడాదిన్నర తర్వాత కళ్లు తెరిచారు వైఎస్ఆర్ జిల్లా వేముల పోలీసులు. ఇప్పుడు కేసు నమోదు చేసి ఏం జరిగిందో చెప్పండి అంటూ ఫిర్యాదుదారుని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. అధికార పార్టీ నేతలే కోర్టు పరిధిలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన బైరటెస్ ను రాత్రికి రాత్రే తరలించుకుపోయారని లోకమంతా కోడై కూస్తున్నా పోలీసులకు మాత్రం తెలియలేదట. అంతేకాదు అసలు ఆ బైరటెస్ చోరీకి గురైందని మీ దగ్గర ఏం ఆధారాలున్నాయంటూ పోలీసులు ఫిర్యాదుదారునే ప్రశ్నిస్తున్నారు. ఇది కూటమి పాలనలో పోలీసుల తీరు. కోర్టులో స్టే ఉంది. ఎన్సీఎల్టీ తరఫున ఎంబసీ గ్రూప్ వాళ్ళు తీసుకున్నారు. దీన్ని టేక్ కేర్ గా నన్ను పెట్టారు కాబట్టి నేను కంప్లైంట్ ఇస్తున్నాను పలుమార్లు ఇవ్వడం జరిగింది. అక్కడ దాదాపు 1000 టన్నులు ఉండే మెటీరియల్ రాత్రికి లిఫ్ట్ చేయడం జరిగింది. దాదాపు కోట్లలో ఉండే మెటీరియల్. ఆ తర్వాత నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఈరోజు నాకు ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు. 1.5 సంవత్సరం తర్వాత దానికి విచారణ అధికారిగా వేసి నాకు వాళ్ళు క్వశ్చనియర్ ఇచ్చారు. నాకు ఈ క్వశ్చనియర్కి సంబంధించి ప్రతి ఒక్క డేటా వాళ్ళకి ఈరోజు నేను విచారణ అధికారిగా శంకర్ రెడ్డి గారు ఇచ్చి మా సిఐ గారు ఉన్నారు, ఆ సిఐ గారికి ఇచ్చారు. దానికి ప్రతి డేటా నేను సమర్పించడం జరిగింది. చెరువుల పరిరక్షణ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా ద్వారా ఫేజ్ 1 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓఆర్ఆర్ పరిధిలోని 4 చెరువుల పునరుద్ధరణ సమగ్ర అభివృద్ధికి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఫాక్స్ సాగర్, అమీన్పూర్, అంబర్ చెరువు, సరోజ్ నగర్ చెరువులను అభివృద్ధి చేయనున్నారు. వీటి కోసం తొలి దశ పనులకు 227 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు ఆమోదం లభించింది. హెచ్ఎండిఏ నిధులతో పనులు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఐటి హైదరాబాద్ సాంకేతిక పరిశీలన అనంతరం ప్రాజెక్టులకు సర్కార్ ఆమోదం తెలిపింది. ఏపీలో రేపటితో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియనుంది. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ చివరి దశకు వచ్చిన ఓటర్ల సవరణ మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. డిజిటలైజేషన్ ప్రక్రియలో తలెత్తిన గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఎస్ఐఆర్లో బిఎల్ఓలకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో పాటు టెక్నికల్ సమస్యలు కూడా తలెత్తుతుండటంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉంటే క్రెడిట్ చోరీలకు పాల్పడిన బాబు సర్కార్ ఎస్ఐఆర్ మొదలైనప్పటి నుంచి ఓట్ల చోరీకి కూడా పాల్పడుతోంది. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా ఎల్లో బ్యాచ్ కుట్రలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే బిఎల్ఓలపై పచ్చ నేతలు ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మత్తు పదార్థాల వాడకం, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు హైదరాబాద్ పోలీసులు. విస్తృతంగా తనిఖీలు చేస్తూ స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో హ్యాష్ ఆయిల్ ముఠా గుట్టురట్టు చేశారు. 7గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వారి నుంచి 3.12 కోట్ల విలువైన హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. లెట్స్ డైవ్ ఇంటూ నేషనల్ న్యూస్. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందనే వార్తలను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఖండించారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం, తప్పుదో పట్టించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని చేసుకునేందుకు కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. దేశంలో విద్య పేరిట జరుగుతోన్న దోపిడీని అరికట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. విద్యా వ్యవస్థ మోసపూరితంగా మారిందని ఆయన ఆరోపించారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యా వ్యవస్థ కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెడుతోందని విమర్శించారు. విద్యా వ్యవస్థలో అక్రమాలు జరుగుతున్నప్పటికీ ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మౌనం వహించారని ఆయన మండిపడ్డారు. సొంత నియోజకవర్గం పెరంబూరులో పర్యటించారు తమిళనాడు సీఎం విజయ్. అక్కడ ఎమ్మెల్యే కార్యాలయంతో పాటు ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు ఆయన. అలాగే రేషన్ కార్డుల డ్రైవ్ను ప్రారంభించారు విజయ్. రేషన్ షాపులో తనిఖీలు నిర్వహించి లబ్ధిదారులతో మాట్లాడారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుంచి గెలిచిన విజయ్ పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సీఎం హోదాలో తొలిసారి సొంత నియోజకవర్గానికి వచ్చారు. ఈ క్రమంలో పెరంబూర్ ప్రజలు విజయ్కు ఘన స్వాగతం పలికారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాపై జేకే బీజేపీ 100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. ఈ మేరకు నోటీసులు పంపిన జేకే బీజేపీ 7 రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు ఒమర్ అబ్దుల్లా. ఇక 30 కోట్ల క్యాష్, మంత్రి పదవి, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ వంటి ఆఫర్లతో నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలను సంప్రదించినట్లు చెప్పారు. దీన్ని జమ్మూ కాశ్మీర్ బీజేపీ ఖండించింది.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద గత ఏడాది జరిగిన పేలుళ్ల కేసులో కీలక పరిణామం నెలకొంది. మృతుల అంత్యక్రియలకు ఎన్ఐఏకు ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. ఈ ఘటనలో మరణించిన ఉగ్ర డాక్టర్ నబీ శరీర భాగాలను కూడా దహనం చేయాలని సూచించింది. కుళ్లిపోయే స్థితికి వచ్చిన శరీర భాగాలను దహనం చేయడానికి అనుమతి ఇవ్వాలని ఎన్ఐఏ కోరడంతో న్యాయస్థానం అనుమతినిచ్చింది. బాధితుల మతపరమైన విశ్వాసాలను పరిగణలోకి తీసుకుని పూర్తి గౌరవంతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని సూచించింది. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్పై తిరిగి కఠినమైన ఆంక్షలు, దిగ్బంధనాన్ని విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో ఉన్న ఒప్పందాలను పక్కన పెడుతూ ఇరాన్ ఆర్థిక వనరులను దెబ్బతీసేలా ఈ చర్యలుంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఇక ఈ నిర్ణయంతో పశ్చిమాసియాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇరాన్ అణ్వాయుధాల తయారీని అడ్డుకోవడమే కాకుండా ఆ దేశం నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేయడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. హర్మూజ్ను తామే నిర్వహిస్తామని ప్రపంచ దేశాలు తమకు పన్నులు కట్టాలన్నారు. హర్మూజ్ జలసంధిని తామే కాపాడుతున్నామని, ప్రపంచ చమురు రవాణా సజావుగా సాగేందుకు మా నౌకాదళమే భద్రత కల్పిస్తోందన్నారు. అమెరికా ఉచితంగా ఈ బాధ్యతలు నిర్వహించిందని, హర్మూజ్ను ఉపయోగించుకునే భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు భద్రతా వ్యయంలో భాగస్వాములు కావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ 47 పాయింట్ల స్వల్ప లాభంతో 77,616 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో 24,211 వద్ద స్థిరపడింది. ఇక సెన్సెక్స్ 30లో హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు లాభపడగా, ఇండిగో, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 95.62గా ఉంది. బంగారం ధరలు ఇవాళ దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రామ్ గోల్డ్ 1,420 రూపాయలు తగ్గి 1,42,910 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,300 తగ్గి 1,31,000కు చేరింది. అటు వెండి ధరలు మాత్రం ఇవాళ స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర 2,40,000గా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. లార్డ్స్లో భారత్ చారిత్రక విజయం సాధించింది. మహిళల టెస్ట్ ఫార్మాట్లో జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్పై 270 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇంగ్లాండ్ భారత్ మహిళా జట్ల మధ్య శుక్రవారం టెస్ట్ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులకే కుప్పకూలిపోయింది. తొలి ఇన్నింగ్స్లో 115 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ 7 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఎస్తికా భాటియా 113 పరుగులతో సత్తా చాటింది. తద్వారా టీమిండియా ఇంగ్లాండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఆదివారం ఆట ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ కేవలం 130 పరుగులు చేసింది. ఇవాళ మరో 56 పరుగులు జత చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత్ 270 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. స్టీఫెన్ ఫ్లెమింగ్ రాజీనామాతో చెన్నై సూపర్ కింగ్స్ తర్వాతి కోచ్ ఎవరు అనేది హాట్ టాపిక్గా మారింది. మహేంద్ర సింగ్ ధోని, రాహుల్ ద్రావిడ్ ఫ్రంట్ రన్నర్స్గా ఉన్నట్టుగా ప్రచారం కూడా జరుగుతోంది. రేస్లో హిమంగ్ బదాని, దినేష్ కార్తిక్, అశ్విన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే మెజారిటీ వర్గాలు మాత్రం ధోని పేరే చెబుతున్నాయి. దీంతో మహి వస్తాడా అనే ఉత్కంఠ రేకెత్తిస్తోంది. రైట్, దట్స్ ఆల్ ఇన్ సూపర్ ఫాస్ట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.